ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను. దాని తర్వాత హోటల్ బిజినెస్కి వెళ్ళాను. దాని తర్వాత కేబుల్ ఆపరేటర్ని అయ్యాను. బిఫోర్ మార్కెటింగ్ కూడా నేను మెహర్ ఫ్యాషన్ డిజైన్స్ అండ్ మెహర్ మ్యాచింగ్ సెంటర్ అనేటువంటి లేడీస్ ఫ్యాషన్ డిజైన్ బిజినెస్లో నేను నెలకి 1.5 lakh సంపాదిస్తూ కూడా డిస్సాటిస్ఫాక్షన్ అండి. అంటే నేను సంపాదించి సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. అంటే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు. నా లెవెల్కి అక్కడ దాకా రావడం అనేది నేను సక్సెస్ అనుకుంటాను. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి నేనేం చేయగలను? ఏం చేయలేను అక్కడ. అంటే నా షాపు, నా బిజినెస్, నా ఇన్కమ్ కాదు. నేను ఏదో చేయాలి, నేను సంపాదిస్తూ నలుగురికి సంపాదించే మార్గం చూపించాలి అనే ఒక చిన్న థాట్ నన్ను మార్కెటింగ్లోకి తీసుకొచ్చిందండి. అంటే ఇక్కడ నేను సంపాదిస్తూ ఎంతోమందికి మళ్ళీ సంపాదించే మార్గం ఇందులో ఉంది కాబట్టి, సో మార్కెటింగ్ అనేది దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. సంపాదించాలన్న తపన తప్ప, నెక్స్ట్ లెవెల్ చూడాలి, బ్రతకడం కాదు జీవించాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ అనేది రైట్ ప్లాట్ఫామ్ అని నేను ఫస్ట్ ఎంట్రీ అయ్యి ఒక 2 years వర్కౌట్ చేసిన తర్వాత నేను ఇందులో నేను సక్సెస్ కావటం కాదు, ఇందులో నాలాంటి వాళ్ళని నేను తయారు చేయగలను. నాలాగా ఎవరికైతే ఎదగాలని ఉందో వాళ్ళకి నేను ఒక ఆసరాగా నేను హెల్ప్ చేయగలుగుతా వీళ్ళకి అని నాకు ఎప్పుడైతే అనిపించిందో, ఇమీడియట్గా నేను లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ట్రైనింగ్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను.